ఏం మాయ చేసావే పార్ట్ 9. పిల్లలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. కానీ అన్వీల పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తూ చాలా తక్కువ మంది ఉండడంతో అప్పటి వరకు పాపను గమనించిన ఆ రౌడీలు చుట్టూ పెద్ద జనం ఎవరూ లేకపోవడంతో ఇదే మంచి సమయం అని భావించి నెమ్మదిగా అన్వీని చేరి పాప ముక్కు దగ్గర క్లోరోఫామ్ స్ప్రే చేసిన కిడ్నాపర్స్ కర్చీఫ్ పెట్టాడు ఒకడు. దాంతో అన్వీ క్షణాల్లో స్పృహ తప్పి పడిపోవడం ఆలస్యం. వాళ్ళు అన్వీని అక్కడి నుండి చాలా జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకొని ముందుకు కదిలారు. అప్పుడే క్లాస్ కాస్త లేటుగా వదిలి బయటకు వచ్చిన ప్రేమ అనుకోకుండా తన చూపు గ్రౌండ్ మూలాన పడేసరికి అక్కడ అన్వీని అలా రౌడీలో ఎత్తుకెళ్లడం చూసి కంగారుగా చేతిలో ఉన్న బుక్స్ వదిలేసి బంగారం అంటూ పరుగున వాళ్ళకి అడ్డుగా వెళ్ళి నిలబడింది. అప్పటికే ప్రేమ వల్ల చాలాసార్లు అన్వీని మిస్ అయినా ఆ రౌడీలు ఇంకా ఈసారి కూడా మిస్ అయితే సహానాతో తిట్లు తప్పవు, వాళ్ళ బాస్ కూడా బ్రతకనివ్వడు అని వాళ్ళల్లో ఒకడు కత్తి బయటకు తీసి ప్రేమను బెదిరిస్తూ అక్కడి నుండి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ మొహానికి పూర్తిగా కవర్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఎవరు అనేది ప్రేమకు తెలియట్లేదు. కానీ అన్వి గురించి భయపడుతూ అన్నా ప్లీజ్ అన్నా పాపని వదిలేయండి, మీకేం కావాలో అది ఇస్తాము, ప్లీజ్ అన్న పసిబిడ్డ వదిలేయండి అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడేసరికి వాళ్ళలో ఇద్దరు ముగ్గురికి నిజంగా ప్రేమ వాళ్ళ చేతుల్లో ఉన్న అన్వి కన్న తల్లేమో, అందుకే అంతలా ఏడుస్తుంది అనుకుని బాధపడ్డారు. కానీ మిగిలిన వారు మాత్రం మాట మాట్లాడకుండా జోబులో ఉన్న కత్తులు తీసి అందరూ ప్రేమను బెదిరిస్తుంటే అన్విని భుజాన వేసుకున్న వాడు మాత్రం వాడి దగ్గరున్న కత్తి అన్వి గొంతు మీద పెట్టాడు. అప్పటి వరకు చాలా సహనంగా అన్వికి ఏం కాకూడదు అనే ప్రేమ వాళ్ళని బ్రతిమలాడింది. కానీ ఎప్పుడైతే అన్వి గొంతు మీద వాడు కత్తి పెట్టాడో ఆ క్షణమే తన తల్లి పేగు మెలిపెట్టినట్టు చాలా నొప్పిగా అనిపించింది ప్రేమకు. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళు ఊహించని విధంగా వాళ్ళని తోసుకుంటూ నెట్టుకుంటూ అన్విని ఎత్తుకున్న వాడి దగ్గరకు వెళ్ళి అన్విని బలవంతంగా తన చేతుల్లోకి తీసుకొని వాడి దగ్గర ఉన్న కత్తి కూడా తీసుకొని అందరికీ చూపించి దగ్గరికి రావద్దు అని బెదిరిస్తూ ఉంది. అదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోవడంతో అసలేం జరుగుతుందో ఏం జరిగిందో ఆ రౌడీలకి అర్థం చేసుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. అర్థమైన మరుక్షణం పాప తమ చేతుల్లో లేదు అని రియలైజ్ కాగానే వెంటనే ప్రేమ మీద విరుచుకు పడిపోయారు. వాళ్ళ దగ్గరున్న కత్తులతో ప్రేమ మీద దాడి చేయబోతుంటే ప్రేమ మాత్రం ఎలాంటి బెదురు లేకుండా తన పైట కొంగుతో అన్విని కవర్ చేసి తన గుండెలకు బిగించి కట్టుకొని అలనాడు ఝాన్సీ లక్ష్మీబాయి బిడ్డను తన వీపుకి కట్టుకొని బ్రిటిష్ వాళ్ళతో దేశం కోసం యుద్ధం చేస్తే ప్రేమ తన రక్తం కాని పసిదాని కోసం తన ప్రాణం పణంగా పెట్టి తన దగ్గరున్న కత్తితో వాళ్ళ మీద దాడి చేస్తూనే వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రయత్నంలోనే అనుకోకుండా ప్రేమ మణికట్టు దగ్గర తెగిపోవడం, బాగా రక్తం పోవడం జరిగాయి. కానీ ప్రేమ అదేం పట్టించుకోకుండా వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. అప్పుడే అక్కడికి వచ్చి అదంతా చూసిన జశ్వంత్ కంగారుగా సెక్యూరిటీ అని అరుస్తూనే వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి జశ్వంత్ని అతని వెనుక స్కూల్ గేట్స్ అన్ని క్లోజ్ చేసి వస్తున్న సెక్యూరిటీని చూసిన ఈ రౌడీలు స్కూల్ వెనుక వైపు ఉన్న స్టోర్ రూమ్ వైపు పరుగు అందుకున్నారు. వాళ్ళ వెనుక సెక్యూరిటీ వెళ్ళేసరికి అది వాళ్ళు బాగా అలవాటు పడ్డ దారి కావడంతో ఇట్టే తప్పించుకున్నారు. కానీ ఇటు జశ్వంత్ ప్రేమ దగ్గరికి రావడం, అటు సెక్యూరిటీ గేట్స్ క్లోజ్ చేయకముందే వైభవ్, అదిత్లు ఉన్న కార్ స్కూల్ కాంపౌండ్లోకి ఎంటర్ అవ్వడం ఒకేసారి జరిగాయి. వైభవ్, అదిత్లు కారు దిగుతూనే ప్రేమ భుజం మీదున్న స్పృహ లేకుండా ఉన్న అన్విని చూసి కంగారుగా వాళ్ళ దగ్గరికి పరుగు పెట్టారు. వైభవ్ కానీ అదిత్ కానీ సెక్యూరిటీ గేట్ క్లోజ్ చేయడం గమనించలేదు. పైగా ఇప్పటి వరకు జరిగిందంతా గ్రౌండ్లో మూలాన జరగడం వలన ఆ సంఘటన కూడా వీళ్ళ కంట పడలేదు. అప్పటికే జశ్వంత్ తన హ్యాండ్కి తీసి ప్రేమ మణికట్టు దగ్గర ఇంకా బ్లడ్ పోకుండా గట్టిగా కట్టి ఆమె దగ్గర నుండి అన్విని తీసుకోబోతుండగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అదిత్ అక్కడికి చేరి అన్విని ప్రేమ దగ్గర నుండి లాక్కొని కోపంగా ప్రేమ చెంప మీద ఒకటి పీకాడు. అప్పటికే బ్లడ్ బాగా పోవడం వల్ల తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటున్న ప్రేమ అదిత్ కొట్టిన చెంపదెబ్బకు అదిరిపడింది. సడన్గా అదిత్ అలా చేసేసరికి జశ్వంత్, వైభవ్లు కూడా షాక్ అయ్యారు. కానీ జశ్వంత్కి చాలా కోపం వచ్చింది. ఎంతైనా ప్రేమను ప్రాణంగా ప్రేమిస్తున్న వాడు కదా. అదిత్ ఎందుకు కొట్టాడో అర్థం కాక ప్రేమతో సహా అందరూ అయోమయంగా చూస్తుంటే అదిత్ అదంతా పట్టించుకోకుండా ముందుకు కదులుతూ వైభవ్ కమ్ ఫాస్ట్ అంటూ కార్ వైపు పరుగు పెట్టాడు. అన్విని భుజం మీద వేసుకొని ఆ క్షణం తనలో స్వచ్ఛమైన తండ్రి ప్రేమ, తన బిడ్డకి ఏమవుతుందో అన్న భయం, కంగారు మాత్రం కనిపించేసరికి ఇంకేం మాట్లాడలేక అతని వెనకే వైభవ్ వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. వాళ్ళ వెనక జశ్వంత్ కారులో ప్రేమ. అప్పుడే అక్కడికి వచ్చిన వర్ష బయలుదేరారు. వైభవ్ కార్ స్టార్ట్ చేయగానే ఆదిత్ తన ఒడిలో ఉన్న
తన బిడ్డ చంపలు తడుతూ బేబీ బేబీ వాట్ హ్యాపెన్ అంటూ భయంగా కన్నీళ్లు దిగమింగుకొని అన్వీని స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నం ఫలించక వైభవ్ని కార్ స్పీడ్ పెంచమని తొందరపెట్టాడు. అప్పటికే ఆ పసిదాన్ని అలా చూసిన వైభవ్ కంగారులో కార్ని శరవేగంగా పోనిస్తున్నాడు. ఇక తన అన్న కూడా కంగారు పెట్టేసరికి స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి మరీ హాస్పిటల్కి చేరుకునేలా చేశాడు. అది తెలిసిన హాస్పిటలే కావడంతో అన్వీకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించాడు ఆదిత్. హాస్పిటల్లో క్షణం కూడా నిలవలేని ఆదిత్ ఇప్పుడు తన బిడ్డ కోసం గుండెను గుప్పెట్లో పట్టుకొని భయంగా తన బిడ్డకు ట్రీట్మెంట్ జరుగుతున్న రూమ్ వైపే చూస్తూ ఉన్నాడు. కాసేపటికి ఆ రూమ్ నుండి బయటకు వచ్చిన డాక్టర్ ఆదిత్ భుజం తడుతూ డోంట్ వెరీ ఆదిత్, పాపకి ఎవరో క్లోరోఫామ్ ఇచ్చారు, ప్రమాదం ఏం లేదు, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది అని చెప్పి ఆయన అలా వెళ్ళగానే ఆదిత్ వైభవ్లు క్లోరోఫామ్ ఇవ్వడం ఏంటి అని అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇంతలో అప్పుడే అక్కడికి చేరుకున్న జశ్వంత్ వైభవ్ని అన్వికి ఎలా ఉందిరా అని అడగ్గా డాక్టర్ ఏం చెప్పారో అదంతా చెప్పి ప్రేమను కోపంగా చూస్తూ అసలు అన్వికి ఏమైంది అని అడిగాడు సీరియస్గా. వాళ్ళ దృష్టిలో అన్వి ప్రేమతో ఆడుకుంటుంటే క్లోరోఫామ్ ఇవ్వడం ఏంటో అర్థం కాక ప్రేమ తను చూసింది, ఎదుర్కొంది చెప్తే జశ్వంత్ ప్రేమ అన్విని ఎలా కాపాడిందో చెప్పి ఆదిత్ని కోపంగా చూస్తూ ఉండిపోయాడు. కారణం జశ్వంత్ ఆదిత్ని ప్రేమను ఎందుకు కొట్టావు అని అడగలేడు. అలా అడిగి స్నేహితుడిని ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం జశ్వంత్. అందుకే అలా చూస్తూ ఉండిపోయాడు. జరిగిందంతా తెలుసుకున్నాక వైభవ్ గిల్టీగా ఫీల్ అవుతూ పశ్చాత్తాపంతో అన్వీని తన ప్రాణాలు అడ్డేసి మరీ కాపాడింది అనే కృతజ్ఞత భావంతో ప్రేమ చేతులు పట్టుకోబోయి ఆమె చేతికున్న గాయాన్ని చూసి కంగారుగా ఏమైంది ప్రేమగారు అని అడిగేసరికి జశ్వంత్కి కూడా అప్పుడే ప్రేమకు గాయమైన విషయం గుర్తుకొచ్చి అన్వీని కాపాడే ప్రయత్నంలో ఆ గాయం అయ్యింది అని చెప్పాడు. వైభవ్ ప్రేమను అక్కడే కూర్చోబెట్టి నర్స్ని తీసుకొచ్చి ప్రేమ గాయాన్ని చెక్ చేయించి అది కాస్త లోతుకి అవ్వడం వల్ల డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది ఆమె. ప్రేమ అలా వెళ్ళగానే జశ్వంత్ తనకి తెలిసిన ఏసీపీకి కాల్ చేసి జరిగిందంతా చెప్పి వివరించి అదంతా ప్లాన్డ్గా జరిగిందా లేక కోఇన్సిడెంటల్గా జరిగిందా వీలైనంత తొందరగా తెలుసుకోమని చెప్పాడు. ఆదిత్ కూడా ఆ విషయమే ఆలోచిస్తూ వైభవ్ వైపు చూసేసరికి అన్న కంటి చూపులని భావం అర్థం చేసుకున్న వైభవ్ జశ్వంత్కి స్కూల్లో ఉన్న సీసీ కెమెరాస్ గురించి గుర్తు చేశాడు. దాంతో జశ్వంత్ వెంటనే ప్రిన్సిపల్కి కాల్ చేసి జరిగిన ఇన్సిడెంట్ వివరించి ఫుటేజ్ కలెక్ట్ చేసి తొందరగా తనకి సెండ్ చేయమని చెప్పాడు. కాసేపటికి ప్రేమ తన చేతికైన గాయాన్ని ట్రీట్మెంట్ చేయించుకొని ఆదిత్ కొట్టడం వల్ల వాతలు తేలి బోరెల్లా ఉబ్బిన చంపకు డాక్టర్ నర్స్ చేత బలవంతంగా జెల్ పూయించడంతో అక్కడి నుండి మౌనంగా తలదించుకొని వచ్చి అన్వి రూమ్ దగ్గర నిలబడింది. అప్పుడే స్ప్రోలోకి వచ్చిన అన్వి ఇంకా కళ్ళు తెరిచి ఓపిక లేక అమ్మా అమ్మా అంటూ కలవరించడం విన్న ప్రేమ గబుక్కున లోపలికి వెళ్ళబోతూ కాసేపటి క్రితం చూసిన ఆదిత్ కోపం గుర్తుకొచ్చి అక్కడే తన అడుగుని ఆపేసింది. ఆమెను కోపంగా చూస్తూ ఆదిత్ వైభవ్తో కలిసి లోపలికి వెళ్ళి అన్వి తల నిమురుతూ బేబీ బేబీ ఓపెన్ యువర్ ఐస్ అంటూ నెమ్మదిగా పిలిచేసరికి చిన్నగా కళ్ళు తెరిచిన అన్వికి ఎదురుగా తన వైపే కంగారుగా చూస్తున్న తండ్రిని చూసేసరికి ఎలాగో ఓపిక కూడా కట్టుకొని తండ్రిని ఖర్చుకొని పోయి అమ్మా అమ్మ అంటూ ఏడవడం మొదలుపెట్టింది. అన్వి అలా ఏడ్చేసరికి ఆదిత్ మనసు ద్రవించి వేసింది. ఇక ఆదిత్ అన్విని అలా చూడలేక వైభవ్కి ప్రేమను తీసుకొని రమ్మని కళ్ళతోనే సేగ చేయడంతో అన్న ఆజ్ఞ మీరని లక్ష్మణుల కాబోయే వదినమ్మను తీసుకొని రావడానికి అక్కడి నుండి బయటకు వెళ్ళాడు వైభవ్ ఆ రూమ్ వైపే కంగారుగా చూస్తున్న ప్రేమను చూడగానే మీ విషయంలో అన్నయ్యని కరిగించడం అన్వి ఆల్రెడీ మొదలుపెట్టేసింది ప్రేమగారు అనుకొని ప్రేమగారు లోపలికి రండి, అన్వి మిమ్మల్ని కలవరిస్తుంది అనగానే ప్రేమ ఆతృతగా ఒక అడుగు ముందుకు వేసిన ఆదిత్ లోపలే ఉన్నాడు అన్న విషయం గుర్తుకొచ్చి అక్కడే ఆగిపోయింది. ఆమె అలా ఎందుకు ఆగిందో అర్థమైన వైభవ్ అన్నయ్యే మిమ్మల్ని లోపలికి తీసుకుని రమ్మన్నాడు అని చెప్పాడు, పదండి అనడంతో ప్రేమ ఆమెతో పాటే వర్ష జశ్వంత్ కూడా వైభవ్ వెనకాల లోపలికి వెళ్ళారు. తండ్రి గుండెల మీద నుండే ప్రేమను చూసిన అన్వి ఓపిక లేకపోయినా చాలాలో గొంతులో అమ్మా అంటూ ఆదిత్ ఒళ్ళో నుండి ప్రేమ మీదకు దూకింది. ప్రేమ అన్వి పడకుండా పట్టుకుంది కానీ కట్ అయినా తన గాయం కదిలి మళ్ళీ బ్లీడింగ్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ విషయం ఎవరూ గమనించలేదు. ప్రేమతో సహా ఆమెకు నొప్పిగా ఉన్న ప్రస్తుతానికి అన్వి తన దగ్గర ఉండడం వల్ల ప్రేమ దృష్టి అంతా పాప మీదే ఉంది. కారణం అన్వి బాగా భయపడుతుంది అని ఇంకాస్త బెదురుగా చూస్తున్న అన్వి చూపులు చెప్పకనే చెప్తూ ఉండేసరికి
ప్రేమ అన్విని తన గుండెలకు హత్తుకొని పాప వెన్ను నిమురుతూ ఏం కాలేదు బంగారం, మేమందరం ఉన్నాం కదా, నీకేం కాదు అంటూ అన్వికి ధైర్యం చెప్తూ ఉంది. కాసేపటికి ప్రేమ అవి ఇవి చెప్తూ అన్విని మామూలు చేసేసరికి పాప కాస్త మామూలై అక్కడున్న అందరితో కాస్త చలాకీగా మాట్లాడడం మొదలుపెట్టింది. అన్వి అలా మాట్లాడడం చూడగానే అందరూ రిలాక్స్గా ఊపిరి పీల్చుకుంటే అదిత్ మాత్రం దానికి కారణమైన ప్రేమకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ప్రేమ తన ఒడిలోనే ఉండి వైభవ్కి కబుర్లు చెప్తున్న అన్విని చూస్తూ, వైభవ్ గారు, అన్వికి తినడానికి ఏదైనా పెడితే బాగుంటుందండి, చాలా నీరసంగా కనిపిస్తుంది, పైగా ఆకలిగా కూడా ఉన్నట్టుంది అనగానే వైభవ్ జశ్వంత్ హాస్పిటల్ క్యాంటీన్కి వెళ్ళి వేడివేడి పాలు బ్రెడ్ పట్టుకొచ్చారు. ప్రేమ ఆ బ్రెడ్ని పాలలో ముంచి కబుర్లు చెప్తూ తినిపిస్తుంటే మంచి ఆకలి మీదున్న అన్వి కాదనకుండా తింటుంటే అక్కడున్న అందరూ అదిత్తో సహా కేవలం తల్లి మాత్రమే బిడ్డ ఆకలి చూడగలదు అనుకున్నారు. తినడం పూర్తయిన కాసేపటికి అన్వి ప్రేమ గుండెల మీద నిద్రపోవడంతో పాపకు జోకొడుతూ ఉండిపోయింది ప్రేమ. అంతే, ఇంకా అదిత్ ఆలస్యం చేయకుండా ప్రేమ దగ్గర నుండి అన్విని తీసుకోబోయాడు. ఈసారి నిద్రలో ఉన్న అన్వి ప్రేమ మెడలో ఉన్న చైన్ని బలంగా పట్టుకోవడం వల్ల అది ఊహించని ప్రేమ అదిత్ ఒక్కసారిగా పాపని తన దగ్గర నుండి తీసుకోవడం, అన్వి చిన్ని గుప్పెట్లో తన చైన్ ఇరుక్కుపోవడం, ఒక్కసారిగా వెళ్ళి అదిత్ మీద పడబోయింది. కానీ ఇంచు దూరంలో తనని తాను తమాయించుకొని భయంగా అదిత్ వైపు చూసేసరికి అతను ఈసారి పరిస్థితిని అర్థం చేసుకొని తనే స్వయంగా పాప చేతి నుండి ప్రేమ చైన్ విడిపించే ప్రయత్నం చేశాడు. అన్వి నిద్రలో కూడా ఆ చైన్ని ఎంత గట్టిగా పట్టుకుంది అంటే అసలు నిద్ర ప్రేమను తన నుండి ఎవ్వరూ దూరం చేయలేని విధంగా పట్టుకుంది. కాసేపు ప్రయత్నించి విసుగొచ్చిన అదిత్ వదిలేయగానే ప్రేమ ప్రయత్నించింది. ప్రేమ స్పర్శ తగిలేసరికి అన్వి తన పట్టు కాస్త వదులు చేయడంతో ప్రేమ తన చైన్ విడిపించుకొని అప్పటికే తన ప్రెజెన్స్కి తెగ ఇబ్బంది పడుతున్న అదిత్కి దూరం జరగడం క్షణాల్లో జరగడం అదిత్తో సహా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ వెంటనే తేరుకున్న అదిత్ ఇంత చేసి తన బిడ్డను కాపాడినందుకు కనీసం చిన్న థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెనక్కి కూడా తిరిగి చూడకుండా అన్విని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే బాధగా చూస్తూ ఉండిపోయింది ప్రేమ. ప్రేమను చూసి వైభవ్ బాధపడుతూ, సారీ ప్రేమ గారు, తప్పుగా అనుకోవద్దు, మా అన్నయ్య చాలా మంచోడు, కానీ పరిస్థితులు అన్నయ్యని పూర్తిగా మారిచేశాయి, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. ఇవేమి మా అన్విని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి, ఆ విషయంలో మీకు ఎప్పటికీ రుణపడి ఉన్నాము అన్నాడు మనస్ఫూర్తిగా. ప్రేమ వైభవ్ మాటలకి చిన్న చిరునవ్వుతో, అయ్యో అంత మాట అనకండి వైభవ్ గారు, అసలు అన్వితో ఏదో తెలియని బంధం ఏర్పడింది నాకు, అందుకే ఇంత తక్కువ సమయంలో మా ఇద్దరి మంచి ఎఫెక్షన్ కుదిరింది, అది అందరూ ఇష్టపడాలి అని లేదు కదా, పాప జాగ్రత్త అని మాత్రమే అనగలిగింది. ఇంకా దాంతో వైభవ్ కూడా ఇంకేం మాట్లాడలేక జశ్వంత్తో వెళ్తున్నాను అని చెప్పి వర్షకు కళ్ళతోనే చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వైభవ్ అలా వెళ్ళగానే ప్రేమ గాయం బ్లీడింగ్ అవ్వడం గమనించిన జశ్వంత్ ఆమెను బలవంతంగా మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి బ్యాండేజ్ మార్పిచ్చి మెడిసిన్స్ తీసుకొని అక్కడి నుండి ఆ ముగ్గురు బయలుదేరారు. ఆ ఇద్దరు తమని స్కూల్లోనే డ్రాప్ చేయమని గొడవ చేయడంతో ఇద్దరిని స్కూల్లోనే డ్రాప్ చేసి అప్పటికే బాగా చీకటి పడడంతో అక్కడి నుండి ఆ ఇద్దరు ఇంటికి సేఫ్గా వెళ్లే వరకు ఇద్దరిని ఫాలో చేసి అక్కడి నుండి తిరిగి ఇంటికి చేరుకున్నాడు జశ్వంత్. ఇంటికి చేరుకున్న జశ్వంత్కి ప్రిన్సిపల్ పంపించిన ఫుటేజ్లో ఎక్కడ ఆ రౌడీలు స్కూల్లోకి ఎలా ఎంటర్ అయ్యారో తెలియకపోవడంతో అదే విషయం తన ఫ్రెండ్ ఏసీపీకి తెలియజేశాడు. అతను కూడా అదంతా చెక్ చేసి అప్పుడే అతనికి అప్డేట్ వచ్చిన విషయం చెప్పాడు. ఈ మధ్య సిటీలోకి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ ఒకటి దిగింది అని, ఒకవేళ ఇది వాళ్ళ పనేమో, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండమని అతను చెప్పాడు. అంతా విన్న జశ్వంత్ ఇది కేవలం అన్వి సేఫ్టీకి మాత్రమే కాదు, ఆ స్కూల్లో ఉన్న అందరి పిల్లల సంరక్షణకు సంబంధించిన విషయం అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్రేమ జశ్వంత్తో కలిసి అన్వి వెనుక హాస్పిటల్కి వెళ్తున్న టైంలోనే వర్ష తన ఇంటికి కాల్ చేసి స్కూల్లో జరిగిన విషయం చెప్పి వెంటనే తులసి గారికి కూడా కాల్ చేసి స్కూల్ ఎవరో చిన్న పాపకి ఇలా జరుగుతుంటే ప్రేమ సేవ్ చేసింది అని మాత్రమే చెప్పి వాళ్ళు రావడానికి కాస్త లేట్ అవుతుంది అని కంగారు పడొద్దు అని చెప్పింది. పాపం ఆ విషయం విన్న దగ్గర నుండి ఆవిడ గుమ్మంలో కూర్చొని కంగారుగా గేట్ వైపే చూస్తూ ఉన్నారు. ఈవిడ హార్ట్ ప్రాబ్లం గురించి తెలిసి ఆవిడను ఒంటరిగా వదిలేయలేక వర్ష వాళ్ళ అమ్మగారు తులసి గారి దగ్గరే ఉండిపోయారు. అప్పుడే వర్ష స్కూటీ సౌండ్ విని స్కూటీ మీద వర్ష ప్రేమలను చూడగానే ఈ తల్లిలిద్దరికీ ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఇద్దరు పాపకేం కాలేదు అని చెప్పేసరికి రిలాక్స్ ఫీల్ అయ్యారు. ఎవరి బిడ్డైనా బిడ్డే కదా,
కానీ ప్రేమ చేతి గాయం చూసిన తులసి గారు మాత్రం బాగా ఏడ్చారు. చిన్నప్పటి నుండి ప్రేమను తనకున్నంతలో చాలా అపురూపంగానే పెంచుకున్నారు. ఆవిడ ఎప్పుడైనా దేనికోనైనా కోపం వస్తే చిన్నగా అరిచేవారు, కానీ ఏనాడు ప్రేమ మీద చేయి చేసుకొని ఎరగరు ఆవిడ. ప్రేమ కూడా తన తల్లికి అలాంటి పరిస్థితి ఎప్పుడు తీసుకొని రాలేదు. అందుకే ఆమె చేతి గాయాన్ని చూసి తులసి గారి తల్లి హృదయం అంత భారంగా అయింది. తల్లిని ఎలాగో ఓదార్చి ఆమె చేతి భోజనం తినేలా చేసి తను కూడా తిని నిద్రకు ఉపక్రమించింది. కానీ ఎప్పుడైతే చీకట్లో తన చెంప మీద వాతలు తన తల్లికి కనిపించకపోవడం వల్ల సరిపోయింది. కానీ తెల్లారితే ఆ వాతలు చూసి ఆవిడ ఏంటిదంతా అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక దాని గురించే ఆలోచిస్తూ డాక్టర్ ఇచ్చిన జెల్ మరొకసారి అప్లై చేసుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది ప్రేమ. అన్వీని తీసుకుని ఇంటికి చేరుకున్న ఆదిత్ వైభవ్లను చూసి వైశాలి గారు చాలా కోపడ్డారు. కారణం, పాప 5ంటికే స్కూల్ నుండి వచ్చే అన్వి ఈరోజు 8 దాటిన స్కూల్ నుండి ఇంటికి రాకపోవడం, పైగా ఈ అన్నదమ్ములు ఫోన్లు కూడా నాట్ రీచబుల్ అని రావడంతో ఆవిడ భయం అంతా ఇంతా కాదు. అసలు ఏమైందో తెలియక ఆవిడ చంద్రశేఖర్ గారు చాలా భయపడ్డారు. ఆ కంగారులో జశ్వంత్కి కూడా చాలాసార్లు కాల్ ట్రై చేశారు, కానీ అతని మొబైల్ కూడా వీళ్ళలానే నాట్ రీచబుల్ రావడంతో ఇద్దరు భయపడుతూనే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆవిడ తిట్టి అలసిపోయి అది భుజం మీదున్న అన్విని తీసుకుని లోపలికి వెళ్ళారు. ఆమె వెనుకే ఆ ముగ్గురు కూడా లోపలికి వెళ్ళగానే వైభవ్ వైశాలి గారికి చంద్రశేఖర్ గారికి జరిగిందంతా చెప్పగానే ఆ ఇద్దరు కూడా చాలా కంగారు పడిపోయారు. వైశాలి గారు చంద్రశేఖర్ గారు మనసులోనే ప్రేమకు కృతజ్ఞతలు చెప్పుకొని నిద్రలో ఉన్న అన్వీని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నారు. ఆదిత్ వైశాలి గారితో అన్వికి డ్రెస్ చేయమని చెప్పి ముభావంగా అక్కడి నుండి అన్వీనే చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోయాడు.